కార్తీక మాసంలో వచ్చే చివరి రోజున పోలి స్వర్గం అంటారు. ఈరోజు మహిళలందరూ తెల్లవారుజామునే లేచి చెరువుల్లో, నదుల్లోని దీపాలు వదులుతారు. పోలి కథను చదువుతారు. అసలు పోలి ఎవరు? పోలి కథ ఏంటో తెలుసుకుందాం. కార్తీక మాసం అమావాస్య మరునాటి రోజు పోలి పాడ్యమి జరుపుకుంటాం. ఈ ఏడాది డిసెంబర్ 1తో కార్తీక మాసం ముగుస్తుంది. మరునాటి రోజు డిసెంబర్ 2వ తారీఖున పోలి పాడ్యమి జరుపుకుంటాం. తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. పోలి పాడ్యమిని పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు. ఈరోజు తెల్లవారుజామున మహిళలు నదుల్లో, చెరువుల్లో దీపాలు వదులుతారు. దీపదానం కూడా చేస్తారు. చివరి రోజున శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకాలు, పూజలు చేస్తారు. ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు. అలాగే పోలి పాడ్యమి రోజు 30 ఒత్తులు దీపాలను వెలిగించడం ప్రత్యేకత. అరటి దొప్పుల్లో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. అలా చేసిన తర్వాత 3 సార్లు నీటిలో తోడుతూ నమస్కరించి పోలి స్వర్గ కథ వింటారు. పోలి కథ. ఒక ఊరిలో ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారు. వారిలో చిన్న కోడలు పోలికి దైవ భక్తి ఎక్కువ. కానీ అది ఆమె అత్తకు అస్సలు నచ్చదు. తనంత భక్తురాలు మరొకరు లేదని అత్త అనుకుంటుంది. అందుకే ఆమెను తక్కువ చూస్తూ తాను అనుసరించే మిగతా కోడళ్లను పూజలు, వ్రతాలు చేయించేది. కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడల్ని మినహా మిగతా వారందరూ గుడికి వెళ్లారు. చిన్న కోడలు దీపం వెలిగించిన అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజ సామాగ్రి ఉంచేది కాదు. కానీ పోలి మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తి తీసుకుని ఒత్తు చేసుకునేది. కవ్వానుకున్న చిన్న వెన్న తీసుకుని దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దాని మీద బుట్ట బోర్లించేది. ఇలా కార్తీక మాసం మొత్తం చేసింది. మాసం చివరలో అమావాస్య రోజు తన అత్త తోడుకోడలు గుడికి వెళ్లి పోలికి తీరిక లేకుండా పనులు చేయాలని ఇంట్లో పనులన్నీ చెప్పి వెళ్ళింది. కానీ పోలి మాత్రం పనులు పూర్తి చేసుకుని దీపం వెలిగించింది. ఎన్ని అవాంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తికి విడిచిపెట్టలేదు. ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ప్రాణాలతో ఉండంగానే పోలిని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకువెళ్లి వచ్చారు. గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త, మిగతా తోడుకోడలు వాళ్ళు తమ కోసం వస్తున్నారనుకుంటారు. కానీ వాళ్ళను కాకుండా పోలిని తీసుకుని వెళ్తారు. అత్త, తోడుకోడలు ఆమె కాళ్లు పట్టుకుని వేలాడుతూ వెళ్లడానికి ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. కల్మషం లేని పోలికి మాత్రమే స్వర్గానికి లోకప్రాప్తి ఉందని చెప్పి దేవతలు వారిని విడిచిపెట్టి పోలిని తీసుకుని వెళ్లారు. పోలి పాడ్యమి రోజు 30 ఒత్తులతో దీపం వెలిగించడం వల్ల కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుంది. ఈ రోజు దీపదానం చేయడం కూడా చాలా మంచిది.